ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగోండి మేడం, ఆవిడ నేను పని చేయడానికి ఇచ్చిన అమౌంట్. ఎందుకు చేసావు ఈ పని? మా అమ్మ అన్యాయం ఏం చేసింది? ఎందుకు చంపాలనుకున్నావు? ఆడపిల్లవయ్యుండి మనుషుల ప్రాణాలు తీయడానికి తెగబడ్డావా? అసలు నువ్వు మనిషివేనా? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? చెప్పవే, చెప్పు. పల్లవి, చెప్పు, చెప్తాను. నువ్వు మ్యూజిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నేను గెలవలేను. అందుకే నిన్ను మెంటల్గా డిస్టర్బ్ చేస్తే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయవని ఇలా చేశాను. నేను కాంపిటీషన్ కి రాకుండా ఉండాలంటే నన్ను చంపించి ఉండొచ్చు కదా. మా అమ్మ ఏం చేసింది? నువ్వింత దుర్మార్గురాలువని మేం కల్లో కూడా ఊహించలేదే. ఊహించుంటే నిన్ను కనీసం మా ఇంటి గుమ్మం కూడా తొక్కరిచ్చేవాళ్ళం కాదు. కాంపిటీషన్లో పల్లవి అడ్డుస్తుందని ఇలా చేయించానంటున్నావు. రేపు ఇంకో కాంపిటీషన్లో వేరే వాళ్ళు అడ్డొస్తారు. ఇలా ఎంతమందిని చంపేస్తావు? అసలు నువ్వు మనిషివేనా? ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఎస్ఐ గారు, పొరపాటున వీళ్ళిద్దరిని వదిలిపెట్టినా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఖచ్చితంగా శిక్ష పడాలి. మా అమ్మ మీద హత్య ప్రయత్నం చేయించిందని మా అమ్మతో కూడా కంప్లైంట్ ఇప్పిస్తాను. ఇది జీవితాంతం జైల్లోనే ఉండాలి. తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ తీసుకురండి. అయ్యో పల్లవి ప్లీజ్ పల్లవి అంటే మీరేనే చెప్పండి అండి. పల్లవి నీకు సారీ చెప్తాను. పల్లవి నీ కాలు పట్టుకుంటాను. పల్లవి ప్లీజ్ పల్లవి ప్లీజ్ నో. ఎందుకంత గట్టిగా అరిచావ్? ఏమైంది? ఏమైంది భువన? ఎందుకు ఇలా షివరైపోతున్నావు? షివర్ కాక ఏముంది అక్షిత? ఆ గుండమ్మకి యాక్సిడెంట్ చేసి నైస్ గా ఎస్కేప్ అవ్వండ్రా అంటే ఆ దరిద్రుడు దొరికిపోయారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు గానీ ఇక్కడికి వచ్చి ఇదంతా చేయించింది నేనే అని చెప్తే నా పరిస్థితి ఏంటి? ఎలాగైనా ఆ పల్లవిని దెబ్బ కొట్టైనా నేను చరణ్ కి దగ్గర అవ్వాలనుకున్నాను. ఇలా చేశానని తెలిస్తే అసలు నా చరణ్ నన్ను క్షమిస్తాడా? అసలు నా వైపు చూస్తాడా? నేనేం చెయ్యాలంటే నాకేం తెలియటం లేదు. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ నీకు కాదే, మాకు మొదలైంది. ఇప్పుడు వాడు మా ఇంటికొచ్చి ఈ యాక్సిడెంట్ చేయించింది నువ్వు అని చెప్తే నీతో పాటు మేమున్నందుకు మా మీద కూడా డౌట్ పడతారు. ఆ రౌడీ వెధవ ఇంటికొచ్చి యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని చెప్తే మేము కూడా సపోర్ట్ చెయ్యలేని పరిస్థితి. కాదు అని సపోర్ట్ చేశాము అంటే మేము ఇందులో ఇన్వాల్వ్ అయ్యాము అని మేమే బయట పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలంటే వాడొచ్చి నిజం చెప్పాడంటే ఇక భువనికి జైలే. వీళ్ళేనమ్మా యాక్సిడెంట్ చేసింది. ఎందుకు చేశారు రే పని? ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? చరణ్ ఆగు.
ఈ పని మీ అంతటి మీరు చేశారని నేను అనుకోను. మీతో ఎవరు చేయించారో చెప్పండి. ఎవరు చేయించారు మీతో? మర్యాదగా నిజం చెప్పండి. ఎవరు చేయించారు ఈ పని? మాట్లాడవేంట్రా? ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకున్నారా? చెప్పండ్రా. మా వెనకాల ఎవరు లేరండి. అబద్ధం. లేదు మేడం, నేను చెప్పేది నిజం మేడం. ఎవరు లేకపోతే మా అమ్మని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం మీకేముంది? మేడం, పట్టపగలో దొంగతనాలు చేస్తుంటాం. ఒకసారి గుండమ్మ గారు మమ్మల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మాకు శిక్ష పడేలా చేశారు. ఆ కోపంతోనే ఈ పని చేశాం. ఎప్పుడు ఆవిడ నిన్ను పట్టిస్తే ఇప్పుడు చంపాలని చూడడం ఏంటి? ఇది నమ్మేలా లేదే. ఇదేం మేము ముందుగా ప్లాన్ చేసింది కాదండి. మేము రోడ్డు మీద వెళ్తుండగా ఆవిడ కనిపించింది. గతంలో ఆవిడ చేసింది గుర్తొచ్చి కోపంలో గుద్దేశాం మేడం. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్తావా లేదా? చెప్పు. కొట్టద్దు మేడం. చెప్పు. మేడం, అమ్మా ఆగమ్మా, ఆగమ్మా. స్టేషన్లో మేము ఎంతకన్నా గట్టి కొట్టాం. అక్కడ కూడా వీడు ఇదే మాట చెప్పాడు. వీడి మీద చాలా క్రిమినల్ కేసులున్నాయి. వీడి ప్రొఫెషనే ఇది. ఇలాంటి వాళ్ళని ఊరికి విడిచిపెట్టకూడదు సార్. ఖచ్చితంగా శిక్ష పడాలి. గుండమ్మ గారితో నేను కంప్లైంట్ ఇప్పిస్తాను. అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయండి. ఇప్పుడు ఆవిడ బాగానే ఉన్నారుగా? ఉమ్. నేనే హాస్పిటల్కి వెళ్ళి ఆవిడతో కంప్లైంట్ లెటర్ తీసుకుంటాను. వస్తానమ్మా. పద కానిస్టేబుల్, తీసుకురండి. తప్పు చేశాడని పోలీసులకు పట్టిస్తే ప్రాణాలు తీయాలని చూశాడంట. అసలు ఇలాంటి మనుషులు భూమి మీద ఎందుకు పుడతారు? నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను బామ్మగారు. వాడెక్కడ నిజం చెప్పేస్తాడో, ఆ పల్లవికి నీ మీదతో పాటు మా మీద కూడా ఎక్కడ అనుమానం వస్తుందో అని భయపడి చచ్చామే బాబు. మొత్తానికి వాడు అబద్ధం చెప్పి నీతో పాటు మమ్మల్ని కూడా సేవ్ చేశాడు. వాడే గాని నీ పేరు చెప్పుంటే మా సంగతి పక్కన పెడితే ఆ పల్లవి నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేసి ఉండేది. ప్రాబ్లం నుంచి బయటపడ్డాం కానీ ఆ పల్లవిని దెబ్బ కొట్టలేకపోయామనే ఆ డిసప్పాయింట్ మాత్రం అలాగే ఉండిపోయింది.